ఇవాళ మనం జీజేకే సీజన్ 3 ఎపిసోడ్ 11 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం మెగుమిన్ అయితే చూస్తాం. తన డొమైన్ ఎక్స్పెన్షన్ అయితే ఓపెన్ చేస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇది నోటీస్ చేసి రేజీ తన టెక్నిక్ ని అయితే యాక్టివేట్ చేస్తాడు. దాని పేరు వచ్చేసి హోలోవికా బాస్కెట్. ఈ టెక్నిక్ సేమ్ సింపుల్ డొమైన్ లాగానే ఉంటుంది, కానీ సింపుల్ డొమైన్ కాదు. ఇది సింపుల్ డొమైన్ కి సంబంధించిన ఓల్డ్ వర్జన్. ఇంకా ఇది డొమైన్ లో జరిగే డైరెక్ట్ హిట్ ని క్యాన్సిల్ చేస్తుంది. అంటే రేజీకి ఈ డొమైన్ లో ఏ ప్రాబ్లం రాదు. కానీ అంతలోనే మెగుమి యొక్క ఫ్రాగ్ రేజీ యొక్క కాళ్ళని అయితే పట్టుకుంటుంది. ఇక మనం చూస్తుండగానే రేజీ యొక్క డొమైన్ అయితే విరిగిపోతుంది. ఇక దీన్ని చూసి రేజీకి అసలు ఏమీ అర్థం కాదు. ఇక దీనికి అంతటికి కారణం వచ్చేసి మెగుమి యొక్క డొమైన్. సో ఈ హోలో బాస్కెట్ అనేది డొమైన్ యొక్క టెక్నిక్ ని టార్గెట్ చేయదు. ఇది డొమైన్ యొక్క బ్యారియర్ ని టార్గెట్ చేస్తుంది. దానివల్ల యూజర్స్ కి డైరెక్ట్ హిట్ అనేది తగలదు. కానీ మెగుమి విషయానికి వస్తే తనదొక ఇన్కంప్లీట్ డొమైన్. ఇంకా తన డొమైన్ లో ఏ గ్యారంటీ హిట్ ఎఫెక్ట్ కూడా లేదు. సరే, ఇంకో వైపు మనం మెగుమిని చూస్తే తన పవర్ ఇక్కడ చాలా వరకు పెరిగిపోయి ఉంటుంది. ఇంకా తన డొమైన్ లో తన ఎనిమి మీదకి అన్ని వైపుల నుంచి అటాక్ చేయగలడు. ఇంకా తను ఎన్ని కావాలనుకుంటే అన్ని షీకిగామీస్ ని కూడా సమన్ చేయగలడు. ఇక ఇంకేముంది, మెగుమి చాలా విధాలుగా నాన్ స్టాప్ గా రేజీని కొడుతూనే ఉంటాడు. ఇక్కడ ఇంకో వైపు ఏమో రేజీకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తను ఇది కూడా ఆలోచిస్తాడు. ఈ టైంలో కనుక తన ఎలిఫెంట్ ని కనుక సమన్ చేశాడంటే నేను ఇక్కడే ఫినిష్ అయిపోతా. ఇక ఇంకో వైపు మెగుమి 3 బర్డ్స్ ని సమన్ చేసి వెంటనే రేజీ మీదకి అయితే అటాక్ చేస్తాడు. ఇక ఇది నోటీస్ చేసి రేజీ వెంటనే 3 కార్స్ ని సమన్ చేసి ఆ బర్డ్స్ మీదకి అయితే అటాక్ చేస్తాడు. ఇక ఈ అటాక్ తర్వాత రేజీ యొక్క కార్స్ అనేవి షాడో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు రేజీ అంటాడు, అయితే నేను ఆలోచించింది నిజమే. నేను నా కర్స్ ఎనర్జీ వల్ల ఈ షాడో మీద నిలబడగలుగుతున్నాను. ఇంకా నేను ఆలోచించింది కరెక్ట్ అయితే నువ్వు నీ షాడోలో ఎలాంటి వెపన్ అయినా దాచిపెట్టగలవు. కానీ నువ్వెందుకు అలా చేయట్లేదు? నీ షాడోలో నువ్వు కేవలం ఒకటే వెపన్ ని దాచిపెట్టావు. ఇక ఇదంతా ఆలోచించాక రేజీకి అర్థమైపోతుంది మెగుమి యొక్క షాడో సేమ్ ఒక బ్యాగ్ లాంటిది. అంటే ఏదైతే వస్తువుల్ని మెగుమి తన షాడోలో దాచుకుంటాడో అవన్నిటిని మెగుమియే ముయ్యాల్సి ఉంటుంది. అంటే దానికి సంబంధించిన ప్రెజర్ అంతా మెగుమి మీద పడుతుంది. ఇంకో వైపు మనం రేజీని చూసుకుంటే తను ఇక్కడ 3 కార్స్ ని సమన్ చేస్తుంటాడు. ఈ 3 కార్స్ అరౌండ్ 2 టన్ వెయిట్ ఉంటుంది. ఇక ఈ వెయిట్ కి సంబంధించిన ప్రెజర్ మొత్తం మెగుమి మీదనే పడుతూ ఉంటుంది. అందుకే తను ఏం చేయలేక ఒక ప్లేస్ లో కూర్చొని పోయి ఉంటాడు. ఇక ఇప్పుడు రేజీ అంటాడు, అలాగైతే నేను నా స్లిప్స్ ని యూజ్ చేసుకుని చాలా వాటిని సమన్ చేస్తా. ఇక ఇప్పుడు మెగుమి అంటాడు, నాది ఇన్కంప్లీట్ డొమైన్ అయితే ఏంటి, నాది కూడా డొమైనే కదా. ఇక తను వెంటనే రేజీ మీదకి తన ఎలిఫెంట్ అయితే సమన్ చేస్తాడు. ఇక ఈ ఎలిఫెంట్ వెయిట్ ని రేజీ తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇక్కడ మెగుమి అంటూ ఉంటాడు, ఇప్పుడు చూద్దాం మన ఇద్దరిట్లలో ఎవరు ముందు ఫినిష్ అవుతారో. నిజంగా మెగుమికి డైలాగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మన నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కోడు బాగుపడకూడదు. ఇక ఇంకో వైపు అంటూ ఉంటారు, హ్యూమన్ 6GS ఫోర్స్ ని తీసుకున్నప్పుడు కాన్షియస్నెస్ ని కోల్పోతారు. ఇంకా 6GS అంటే ఆల్మోస్ట్ 2 టన్. ఇంకా ఈ విషయాన్ని మెగుమి మీదకి కంపేర్ చేస్తే తన మీదకి 40GS లోడ్ అయితే పడుతుంది. ఇక ఇంకో వైపు రేజీ ఏమో 8 టన్స్ ఉన్న ఎలిఫెంట్ అయితే మోస్తూ ఉంటాడు. దీనివల్ల తన లెగ్స్ కూడా ఫ్రాక్చర్ అయిపోతాయి. సరేగా వీళ్ళిద్దరూ ఇలాగే నువ్వా నేనన్నట్టు వెయిట్ ని మోస్తూనే ఉంటారు. ఇంకో వైపు రేజీ ఆలోచిస్తూ ఉంటాడు, ట్రక్ కి సంబంధించిన స్లిప్ నా దగ్గర ఉంటే బాగుండు, దాంతో ఇతన్ని నేను ఎప్పుడో ఫినిష్ చేస్తుండేవాడిని. ఇంకా ఇంకో వైపు ఈ వాటర్ వల్ల రేజీ యొక్క స్లిప్స్ కూడా చాలా వరకు తడిచిపోయి ఉంటాయి. ఇక ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా రేజీ దగ్గర ఒక బ్యాకప్ స్లిప్ అయితే ఉంటుంది. దాన్ని యూజ్ చేయాలా వద్దా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తను ఇలాగే బాగా ఆలోచించి దాన్ని యూజ్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఇక ఇప్పుడు తను ఒక చేతిలో స్లిప్ ని పట్టుకుంటాడు, ఇంకో చేతిలో ఎలిఫెంట్ ని. కానీ తన ఒక్క చేతితో ఎలిఫెంట్ ని మోయలేకపోతాడు. ఇక తన టెక్నిక్ ని యాక్టివేట్ చేయక ముందుకే షాడోలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ రేజీకి సేమ్ స్పేస్ లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. తను ఇక్కడ అదే డార్క్నెస్ లోకి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇక ఇంకో వైపు మెగుమి సిచ్యువేషన్ కూడా అంతగా బాగుండదు. తన డొమైన్ ని క్లోజ్ చేద్దామని అనుకుంటాడు, కానీ ఫస్ట్ తనకి ఇది కన్ఫర్మ్ కావాలి, రేజీ చనిపోయాడని. దాని తర్వాత తన డొమైన్ ని క్లోజ్ చేసి షాడోలో ఉన్న వాటిని బయటికి తీద్దామని డిసైడ్ అవుతాడు. ఇక మెగుమి ఇలాగే వెయిట్ చేస్తున్న మూమెంట్ లో రేజీ కారు మీద ఆ షాడో నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ రేజీ చెప్తాడు, నేను సమన్ చేసిన వస్తువులు నేను చెప్పిన పని చేసిన తర్వాత మాయమైపోతాయి, కానీ ఇక్కడ నేను సమన్ చేసిన కార్స్ కి నేను ఏ పని చెప్పలేదు, నేను కేవలం నీ మీద వెయిట్ వేయాలని అనుకున్నాను. అంటే రేజీ సమన్ చేసినవన్నీ రేజీ ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత మాయమైపోతాయి. ఇక ఇలాగే తను కార్ కి ఆర్డర్ వేసి పైకైతే వచ్చేస్తాడు. ఇక కార్ తను చెప్పిన పని కంప్లీట్ చేసింది కాబట్టి మాయమైపోతుంది. ఇంకా మెగుమి మించి ఒక కార్ కి సంబంధించిన వెయిట్ కూడా తగ్గిపోతుంది. ఇక ఇప్పుడు రేజీ అంటాడు, నువ్వు స్ట్రాంగే, కానీ నాకంటే స్ట్రాంగ్ కాదు. ఇక తను వెంటనే తన బ్యాకప్ స్లిప్ తో ఒక ఇంటిని అయితే సమన్ చేస్తాడు. ఇక ఇంత పెద్ద ఇల్లు మెగుమి షాడోలో కనుక పడిందంటే మెగుమి అక్కడే చనిపోతాడు. ఇక దీన్ని చూసి రేజీ పెద్దగా అరుస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఇక అదే టైంలో మెగుమి తన షాడోలోకి వెళ్లి తన డొమైన్ అయితే క్లోజ్ చేసేస్తాడు. ఇక ఆ ఇల్లు కింద పడడం వల్ల ఫస్ట్ ఫ్లోర్ అయితే విరిగిపోతుంది. దీనివల్ల వీళ్ళిద్దరు డౌన్ ఫ్లోర్ కి అయితే వచ్చేస్తారు. ఇక ఇదే టైంలో మెగుమి రేజీని వెనక నుంచి పట్టుకుని ఉంటాడు. ఇక మెగుమి మీద 2 కార్ల వెయిట్ ఉంది కాబట్టి రేజీ కూడా తనతో పాటే మునిగిపోతూ ఉంటాడు. ఇక ఇది నోటీస్ చేసి రేజీ వెంటనే ఆ 2 కార్స్ ని క్యాన్సిల్ చేసిస్తాడు. ఇక దీనివల్ల రేజీ ఇంకా మెగుమి అయితే తప్పించుకుంటారు. ఇక ఇప్పుడు మెగుమి అంటాడు, నువ్వు నీ స్లిప్స్ ని యూజ్ చేయలేవనుకుంటా. దీనిపై రేజీ అంటాడు, అయితే ఏంటి, నువ్వు కూడా నీ
షీకిగామిస్ ని సమన్ చేయలేవు కదా. ఇది విని మెగుమి అంటాడు, హా నువ్వు చెప్పింది కరెక్టే. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరూ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసుకుంటారు. ఇక ఇదే టైంలో మెగుమి యొక్క డివైన్ డాగ్ వచ్చేసి వెంటనే రేజీని ఫినిష్ చేస్తుంది. ఇక ఇదంతా చూసి రేజీ అంటాడు, సోర్సరర్స్ అబద్ధం చెప్పే జీవించగలరు. ఇంకా తను చెప్తాడు, నాకు ముందే అర్థమైపోయింది నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ట్రాప్ చేసావని. ఇది విని మెగుమి అంటాడు, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. ఇక నేను నిజంగా పారిపోయి ఉందామని అనుకున్నా, నా బర్డ్ ఎక్కువ దూరం వరకు వెళ్లేది కాదు. ఇంకా నీకు టెంగెన్ గురించి ఏమైనా తెలుసా? ఇది విని రేజీ అంటాడు, ఓ టెంగెనా, తను ఇంకా బతికే ఉన్నాడా? ఇక ఈ మాట వినగానే మెగుమి షాక్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా తనకు కూడా అర్థమైపోతుంది తను కెంజాకు విషయంలో అబద్ధం చెప్పట్లేదని. సరే ఇక ఇప్పుడు రేజీ కొగాని అయితే పిలుస్తాడు. తను కొగానితో అంటాడు, నా దగ్గర ఉన్న పాయింట్స్ మొత్తం ఇతనికి ట్రాన్స్ఫర్ చేసే. ఇంకా కొగాని కూడా తను చెప్పినట్టు తన పాయింట్స్ అన్నిటిని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీన్ని చూసి మెగుమి అంటాడు, నువ్వు అలా చేసావేంటి? దీనిపై రేజీ చెప్తాడు, ఇదంతా నీకు అవసరం లేదు. నేను చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని అనుకుంటున్నా. ఇంకా నేను కెంజాకు లాంటివన్నీ కాదు. ఇక మెగుమి కంచి వెళ్ళిపోతుంటే కొగాని చెప్తుంది, నీకు 5 పాయింట్స్ వచ్చాయని. అంటే రేజీ చనిపోయాడు, రేజీని చంపింది మెగుమి కాబట్టి తనకి 5 పాయింట్స్ వచ్చాయి. ఇక ఇంకో వైపు మనం తకాబాని అయితే చూస్తాం. తన చుట్టూ బ్లాస్ట్ జరుగుతూ ఉన్న తను ప్రశాంతంగా టీ తాగుతూ ఉంటాడు. ఇంకో వైపు హాజెనోకు తకాకే ఉండే ప్లేస్ లో ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తాడు. ఇక దీన్ని చూసి తను ఆలోచిస్తూ ఉంటాడు, తను ఫినిష్ అయి ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే తకాకే వేరే బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి అంటాడు, నాకేమీ కాలేదు కానీ నువ్వు ఇలాగే కష్టపడుతూ ఉండు. ఇక ఇదంతా చూసి హాజెనోకి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఎందుకంటే తను ఇయర్ దగ్గర నుంచి తన వీకి అటాక్ చేస్తూ ఉన్నాడు, అయినా కానీ తనకేం అవ్వట్లేదు. ఇంకా వీళ్ళిద్దరు ఇలాగే ఉన్న మూమెంట్ లో వీళ్ళిద్దరి దగ్గరికి కొగాని అయితే వస్తుంది. తను హాజెనోకి రేజీ చనిపోయిన విషయం అయితే చెప్తుంది. ఇక ఇది వినగానే హాజెనోకి సైలెంట్ గా కంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తను ఇలా చూసి తకాగే అంటాడు, సంతోషంగా వెళ్ళు. ఇంకా ఇదే టైంలో తకాగేకి మెగుమి చెప్పిన విషయం అయితే గుర్తుకొస్తుంది. ఇక తను హాజినోకి దగ్గరికి వెళ్లి తన పాయింట్స్ ని తనకి ఇవ్వమని అడుగుతాడు. ఇక ఇది విని హాజినోకి అయితే దీనికి ఒప్పుకోడు. ఇక ఇదే టైంలో మనకి తకాగే యొక్క కర్స్ టెక్నిక్ గురించి కూడా తెలుస్తుంది. సో తకాగే యొక్క కర్స్ టెక్నిక్ వచ్చేసి కామెడీ. తన మనసులో ఏది ఫనీగా అనుకుంటే అది రియల్ గా జరిగిపోతుంది. లైక్ నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలని అనుకుంటే అది నిజంగా జరిగిపోతుంది. ఇతను తన పవర్ తో కోజోని కూడా డిఫీట్ చేయగలడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాపం తనకి తన కర్స్ టెక్నిక్ గురించే తెలీదు. సరే ఇంకో వైపు మనం రీమిని అయితే చూస్తాం. తను పరిగెత్తుతూ ఉంటుంది. తను ఇక్కడ అంటూ ఉంటుంది, నాకు ఎప్పుడు చెప్పేవారు మగవాళ్ళు తోడేళ్ళు లాంటి వాళ్ళు. ఇంకా ఈ తోడేళ్లు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. సరే ఇక ఇదే టైంలో మనం రీమి ముంగట మెగుమిని అయితే చూస్తాం. తను ఇక్కడ తిని కూడా చంపేద్దామని వచ్చుంటాడు. కానీ అదే టైంలో తనకి తన సిస్టర్ వాయిస్ అయితే వినిపిస్తుంది. ఇంకా తను అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తను ఇలాగే కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడే కింద పడిపోతాడు. ఇక తను ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి ఏంజెల్ అయితే వస్తుంది. ఇక ఈ ఏంజెల్ ఫ్యూచర్ లో గోజోని ప్రిజన్ రైల్ నుంచి బయటకు తీయగలదు. సరే ఇక ఇంకో వైపు మనం సెండాక్ కాలనీ అయితే చూస్తాం. ఇది వన్ ఆఫ్ ది బ్రూటల్ కాలనీ అయిపోయింది ప్రెసెంట్ లో. ఈ కాలనీలో 4 పవర్ఫుల్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక దీంట్లో ఫస్ట్ అతని పేరు వచ్చేసి ధ్రువ్ లక్కడావాలా. ఇతని దగ్గర ప్రెసెంట్ 91 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇతను సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ కి సంబంధించిన అతని రీఇన్కార్నేషన్. ఇంకా సెకండ్ అతను వచ్చేసి రియు ఇషిగోరి. ఇతని దగ్గర కలింగ్ గేమ్ లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ కర్స్ ఎనర్జీ అయితే ఉంది. ఇక థర్డ్ వచ్చేసి తకాకో ఊరు. ఈమె స్కై ని మ్యానిపులేట్ చేయగలదు. ఇక ఫోర్త్ వచ్చేసి కురురోషి. ఇది ఒక కాక్రోచ్ కర్స్ స్పిరిట్. దీని కెంజాకు తన దగ్గర నుంచి రిలీజ్ చేశాడు. దీని దగ్గర ప్రస్తుతానికి అయితే 50 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఇది ఒక స్పెషల్ గ్రేడ్ కర్స్ స్పిరిట్. ప్రస్తుతానికి అయితే ఇది పడుకుని ఉంది. సరేగా ఈ డొమైన్ లో వీళ్ళు నలుగురు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక దీని వల్ల వీళ్ళ నలుగురిట్లలో ఎవరు గెలవలేకపోతూ ఉన్నారు. అండ్ ఇదే టైంలో ఇక్కడికి యూటా వచ్చి ఒక్కొక్కరిగా వీళ్ళందరినీ ఫినిష్ చేస్తూ ఉంటాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక వెళ్ళే ముందు వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.